ఏషియా కప్ గురించి ఇండియా స్క్వాడ్ అనౌన్స్ చేశారు. శుభ్మన్ గిల్ టీంలో వైస్ కెప్టెన్ కింద కంబ్యాక్ చేశాడు. జితేష్ శర్మ గెట్స్ అన్ ఆపర్చునిటీ. సూపర్ ఐపీఎల్ ఎట్లయితే ఆర్సీబీకి ఆడాడు. అండ్ ఆల్సో బూమ్రా ఫిట్ అని డిక్లేర్ అయిన తర్వాత వర్క్ లోడ్ మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టుకుంటూ తను కూడా స్క్వాడ్లో ఇంక్లూడ్ చేశారు. మరి ఎవరు లేరు స్క్వాడ్లో. బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ ఏంటి, శ్రేయస్ అయ్యర్కి 15 మెంబర్ స్క్వాడ్లో ఆపర్చునిటీ దొరకలే. 15 ఏంటి, ఆఖరికి స్టాండ్ బైస్లో కూడా లేడు శ్రేయస్ అయ్యర్. అండ్ నాట్ ఓన్లీ హిమ్, జైస్వాల్ కూడా. మరి దీని గురించి సెలెక్టర్ అగర్కర్ ఏమన్నాడు చాలా డిస్కస్ చేయాలి కదా. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. అయితే ఇప్పుడైతే స్క్వాడ్స్ అనౌన్స్ చేశారు కదా, ఇది 15 మెంబర్ స్క్వాడే అనౌన్స్ చేశారు. దీనికి కారణం ఏంటంటే T20 వరల్డ్ కప్లో కూడా ఎగ్జాక్ట్లీ 15 మెంబర్ స్క్వాడే ఉండాలి, ఐసీసీ రూల్స్ అది. అందులో అది దృష్టిలో పెట్టుకుంటూ ఓన్లీ 15 మెంబర్ స్క్వాడే ఇండియా ముందు చూపు చూసి అనౌన్స్ చేశారు. అదే పాకిస్తాన్ 17 మెంబర్ స్క్వాడ్ని అనౌన్స్ చేసింది. ఎందుకంటే దే ఆర్ అన్ష్యూర్ అబౌట్ దర్ టీమ్. అందుకోనే బాబర్ ఇంకా రిజ్వాన్ కూడా లేరు కదా, అందుకోనే. ఎనీవేస్ 15 మెంబర్ స్క్వాడ్లో చాలా చాలా సర్ప్రైజెస్ అనిపించినాయి నాకైతే. అది శ్రేయస్ అయ్యర్ అయినా, జైస్వాల్ అయినా, కొంతమంది ప్లేయర్లు కూడా వచ్చారు. మరి పర్ఫార్మెన్స్ బేస్ మీద వచ్చారో, ఎట్లా వచ్చారో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకోటి మీకు రిమైండర్ ఏంటంటే, ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ దట్ నౌ. సో మీరు స్క్రీన్ మీద చూస్తుంది 15 మెంబర్ ఇండియన్ టీమ్ స్క్వాడ్. అయితే ఇక్కడ గిల్ వైస్ కెప్టెన్ కింద కంబ్యాక్ చేసే టీంలో. సో దీన్ని బట్టి ఒక షూరిటీ అయితే క్లియర్గా వచ్చేసింది. ఏంటంటే శుభ్మన్ గిల్ బికాజ్ ఈజ్ అ వైస్ కెప్టెన్, అన్ని మ్యాచ్లు ఆడతాడు కాబట్టి తన ప్లేస్ ఓపెనింగ్లో పక్కా. ఇది రాసి పెట్టుకోండి మీరు. సో ఈ మొత్తం ఏషియా కప్లో మీరు అభిషేక్ శర్మ ఇంకా శుభ్మన్ గిల్ని ఓపెనింగ్ చేస్తాను చూస్తారు మీరు, దాంట్లో డౌట్ లేదు. మీరు సంజు శాంసన్ పేరు చూడండి లిస్ట్లో ఎక్కడుందో, సెకండ్ లాస్ట్లో ఇక్కడ ఆ ప్లేస్లో ఉంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ తను సెకండ్ వికెట్ కీపర్, రిజర్వ్ వికెట్ కీపర్ కింద తీసుకున్నారు, బ్యాకప్ లాగా అనిపిస్తుంది నాకు. జితేష్ శర్మ విల్ ప్లే లోవర్ ఆర్డర్. మంచిగా ఆర్సీబీకి చాలా మంచిగా ఆడాడు, ఐపీఎల్ చాలా మంచిగా ఆడాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇక్కడ జితేష్ శర్మ ఎట్లయితే సెలెక్షన్ అయింది తంది కూడా. కానీ లెట్స్ టాక్ అబౌట్ గిల్ ఫస్ట్. దాని తర్వాత జితేష్ శర్మ దగ్గరికి వెళ్దాము, బూమ్రా దగ్గరికి వెళ్దాం. ముగ్గురు అయితే ప్లేయర్స్ వచ్చారు. టాకింగ్ అబౌట్ గిల్, డిడ్ ఈ జస్టిఫై అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ గిల్ సెలెక్టెడ్. ఎందుకంటే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇంగ్లాండ్ సిరీస్లో చాలా మంచిగా ఆడాడు. చూడండి, గిల్ అన్ని చోట్ల రన్స్ కొడతాడు. ఐపీఎల్లో కూడా తనకు చాలా హైయెస్ట్ రన్స్ ఉన్నాయి ఓపెనర్స్తో కంపేర్ చేస్తే. అండ్ ఇంగ్లాండ్ సిరీస్లో అయితే ఇంక చెప్పే విషయమే అవసరం లేదు. కానీ మనం దీని గురించి ఇంత ముందు కూడా మాట్లాడడం, తన స్ట్రైక్ రేట్ ఇంటర్నేషనల్ స్థాయిలో డస్ హీ హ్యావ్ ద స్ట్రైక్ రేట్ టు కమ్ ఇన్ టు దిస్ టీమ్, అది కూడా ఓపెనింగ్ స్లాట్లో అహెడ్ ఆఫ్ జైస్వాల్ అండ్ సంజు శాంసన్. ఆల్రెడీ 3 సెంచరీస్ కొట్టేస్తున్నాడు పాస్ట్ 5 సిరీస్లో. ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఉండింది. కానీ సెలెక్టర్స్ హావ్ థాట్ దట్ నో, గిల్ని మేము ఫ్యూచర్లో ఆల్ ఫార్మాట్ క్యాప్టెన్ లాగా చూస్తున్నామని ఒక స్ట్రాంగ్ కమాండింగ్ ఇట్లా పంపించారు మెసేజ్. చూడండి, డైరెక్ట్గా వైస్ క్యాప్టెన్ కింద తెచ్చిపెట్టారు ఇక T20 ఫార్మాట్లో. ఈజ్ ఈ డిజర్వింగ్ అంటే, ఐ థాట్ గిల్ కంటే ముందు ఒకవేళ థర్డ్ ఓపెనర్ లాగా రావాలంటే జైస్వాల్ అనిపించింది. సి ఇఫ్ యూఆర్ నాట్ కన్సిడరింగ్ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ ఓపెనింగ్ స్లాట్ అంటే, ఇఫ్ యూఆర్ నాట్ లుకింగ్ అట్ హిమ్ అంటే ఎస్ ఆబ్వియస్లీ జైస్వాల్ తర్వాత ఐ వాస్ థింకింగ్ గిల్కి ఆపర్చునిటీ దొరుకుతుందని. కానీ సెలెక్టర్స్ నో, ఇంగ్లాండ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, లీడర్షిప్ స్కిల్స్ కూడా ఉన్నాయి. అండ్ సూర్య మాటలు యాక్చువల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగారు సూర్యాని కూడా, గిల్కి ఆపర్చునిటీ దొరుకుతుందా, ఓపెనింగ్ వస్తుందా అంటే కొంచెం క్వశ్చన్ని దాటేశాడు. కానీ తను ఏం చెప్పాడంటే, ఇంతకుముందు వరల్డ్ కప్ రోహిత్ శర్మ గెలిపించిన తర్వాత కూడా తనే వైస్ కెప్టెన్ కింద ఉన్న టీంలో, అందుకనే వీ గాట్ హిమ్ బ్యాక్. దాని తర్వాత టెస్ట్ మ్యాచెస్లో వెళ్ళిపోయాడు, బిజీ అయ్యాడు కాబట్టి T20 ఆడలేదు. సో ఇప్పుడు అవైలబుల్ ఉన్నాడు కాబట్టి వీ గాట్ హిమ్ బ్యాక్. ముందు వరల్డ్ కప్ ఉంది, ఇంకా 2022 మ్యాచెస్ ఆడబోతున్నారు అని చెప్పేసి, వాట్ ఎవర్ ద రీజన్. సో అది సంగతి. మరి మీరు చెప్పండి కింద గిల్ సెలెక్షన్ గురించి ఏమంటారు యాజ్ అ వైస్ కెప్టెన్. సో నన్ను పర్సనల్గా అడిగితే ఐ థింక్ జైస్వాల్ వాజ్ డిజర్వింగ్. లెట్స్ బీ ఫ్రాంక్, హానెస్ట్. మనం ఛానల్ను స్ట్రైట్గా మాట్లాడాలి మనం ఎట్లా జరుగుతుందో. అండ్ ఐ ఫెల్ దట్ డెఫినెట్ జైస్వాల్కి ఆపర్చునిటీ దొరకాల్సింది. ఎనీవేస్ గిల్ ఈజ్ ఎ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. చూడండి, ఎలాంటి ఇండియన్ టీం ఉందంటే మీరు ఎవరినైనా తెచ్చిపెట్టండి, అందరు స్కోర్లు కొడతారు. అండ్ ఏషియా కప్లో కాంపిటేటివ్నెస్ కూడా కొంచెం తక్కువ ఉంది, టీంకి అంత ఎక్స్పీరియన్స్ కనపడట్లే ఉన్న టీమ్స్కి. ఇలాంటి ఏషియన్ కండిషన్స్లో 100% రన్స్ కొడతారు ఎవరికి ఆపర్చునిటీ దొరికినా. ఎవరికి ఫస్ట్ ఆపర్చునిటీ దొరుకుతున్నా దే ఆర్ ద గెయినర్స్ హియర్, సింపుల్ అంతే. అండ్ కానీ మీరు చూడండి, ఎప్పుడు ఎవరికి అవకాశం దొరుకుతుందంటే, ఇప్పుడు అన్నచ్చు అరే బ్యాడ్ లక్, కాంపిటీషన్ చాలా ఉంది, కానీ డిజర్వింగ్ ఎవరు, రన్స్ ఎవరు కొట్టేసి వస్తున్నారు. జైస్వాల్ ఎన్ని రన్స్ కొట్టేస్తున్నాడు చూడండి. తను టెస్ట్ మ్యాచెస్ అయినా, T20 అయినా, వన్డేని ఎక్కడ ఆపర్చునిటీ ఇచ్చినా ఎక్కడ రన్స్ కొట్టలేదు. ఆఖరి ఇంగ్లాండ్లో కూడా ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ, ఆస్ట్రేలియా సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ సెంచరీ. గిల్ కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది ఇంటర్నేషనల్లో.
T20 వరల్డ్ కప్ తర్వాత ఈ గిల్ ఇంకా జైస్వాల్ని కంపేర్ చేస్తే 170+ స్ట్రైక్ రేట్ ఉంది జైస్వాల్కి. ఇంగ్లాండ్లో కూడా టఫ్ కండిషన్స్లో ఓపెనింగ్ వెళ్ళి రన్స్ కొట్టాడు. సో దర్ ఇస్ నథింగ్ హీ హస్ డన్ రియలీ ఫీల్ ఫర్ హిమ్. సో మొత్తానికి గిల్కి అయితే ఆపర్చునిటీ దొరికింది. ఐఎమ్ షూర్ తను రన్స్ కొడతాడు. ఈజ్ అ సూపర్ మంచి క్యాప్టెన్ కూడా, ఇప్పుడైతే వైస్ క్యాప్టెన్ రోల్లో ఉన్నాడు. అండ్ గుడ్ ఫర్ హిమ్, ఐ హ్యావ్ నో డౌట్ తను రన్స్ కొడతాడు. సో దట్ ఈస్ గిల్ ఫర్ యూ. అండ్ ఇంకో ప్లేయర్ గురించి మాట్లాడాల్సింది జితేష్ శర్మ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్, ఎందుకంటే తను ఐపీఎల్లో ఆర్సీబీకి ఎట్లయితే ఆడాడు, కింద వచ్చి కొన్ని మ్యాచ్లు ఎల్ఎస్జీతో ఎట్లా మ్యాచ్ గెలిపించాడు అయితే నేను ఎప్పుడు మర్చిపోను. సో పర్ఫెక్ట్లీ డిజర్వింగ్. సో నాకు అనిపిస్తుంది సంజు శాంసన్ ప్లేయింగ్ 11లో ఆడాడు, ఎందుకంటే గిల్ ఓపెనింగ్ చేస్తాడు కాబట్టి. సో జితేష్ శర్మ కింద ఫినిషర్ కింద డెఫినెట్లీ ఆడతాడు అనిపిస్తుంది. సో గుడ్ సైన్స్ ఫర్ హిమ్, విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఐఎమ్ షూర్ చాలా మంది కూడా ఇష్టపడతారు జితేష్ శర్మ. కీపింగ్ కూడా చాలా మంచి చేస్తాడు, రివ్యూస్ చాలా మంచి తీసుకుంటాడు. ఇస్ వెరీ స్మార్ట్ వికెట్ కీపర్. బ్యాటింగ్ కూడా చాలా మంచి చేస్తాడు. ఫినిషర్ అంటే చాలా క్లెవర్గా బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి దట్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ ఇంకో విషయం, బూమ్రా చెప్పే అవసరం లేదు. బూమ్రా అన్ని మ్యాచ్లు ఆడతాడు, ఎందుకంటే దీని తర్వాత టెస్ట్ సిరీస్ ఏదైతే వెస్టిండీస్తో ఉందో దానికి మధ్యలో 3 రోజులే గ్యాప్ ఉంది. అందుకనే నాకేమనిపిస్తుంది అంటే బూమ్రా ఆడాడు ఆ టెస్ట్ సిరీస్, ఆడిన ఒక మ్యాచ్ ఆడతాడేమో, ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడాడు అనిపిస్తుంది. తనకి రెస్ట్ ఇస్తారు, ఎందుకంటే ఇండియాలో స్లో వికెట్స్లో బూమ్రా అవసరం లేదు. ఆల్రెడీ ఇంజురీస్ క్యారీ చేస్తున్నట్టు రెస్ట్ ఇస్తారు, వేరే బౌలర్స్ని ఆడిపిస్తారు, స్పిన్నర్సే వస్తారు కదా ప్లేలో ఎక్కువ అని చెప్పేసి. సో అందుకని ఏషియా కప్లో వేసేది 4 ఓవర్సే, మ్యాచ్ మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి డెఫినెట్లీ బూమ్రాని తీసుకొచ్చారు. రైట్, అండ్ బూమ్రా ఆడటం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ సిరీస్ కంటే ఎక్కువ ఏషియా కప్ ఈజ్ మోర్ రిమెంబర్డ్. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ టోర్నమెంట్ ఏషియా కప్. ఇండియా గెలవాలని బూమ్రాని వెనక్కి తీసుకొచ్చారు, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టుకొని. రైట్ డిసిషన్ దేర్. సో ఈ 3 చేంజ్లు జస్టిఫైడ్. ఇది గాక వేరే చేంజెస్ అంటే కొన్ని నాకు అనిపించింది అంటే ప్రసిద్ధ్ కృష్ణకి దొరకాల్సిన ఆపర్చునిటీ, ఎందుకంటే పర్పుల్ క్యాప్ మొత్తం ఐపీఎల్లో. కానీ అక్కడ చూసుకుంటే మీరు హర్షిత్ రాణా తీసుకొచ్చారు, ఎందుకంటే లాస్ట్ T20 మ్యాచ్ కన్కషన్ రూల్లో తను వచ్చి ఎట్లయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చిందో అందుకనే మంచి పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పేసి అంటున్నాడు. బట్ ఐ డోంట్ అగ్రీ, ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ అది కూడా ఎలాంటి కండిషన్స్లో వికెట్స్ తీసాడు ఈ ఐపీఎల్లో. మీరు చూస్తే ఇంగ్లాండ్ సిరీస్లో కూడా దుమ్ము లేపేశాడు, చాలా మంచిగా వేసాడు లాస్ట్ టెస్ట్లో. అండ్ ఐపీఎల్లో అహ్మదాబాద్ ఈ సపోజ్ టు వన్ ఆఫ్ ద డిఫికల్ట్ ప్లేసెస్ టు బౌల్. అంత బ్యాటింగ్ పిచ్చెస్ మీద తను ఎట్లయితే వికెట్స్ తీసాడో, హార్డ్ లెన్స్ హిట్ చేశాడు, బౌన్సర్ వేస్తాం, ఆ స్లోవర్ వన్ అయితే డెవలప్ చేశాడో కొత్తగా, హైయెస్ట్ వికెట్స్ తీసాడు. అండ్ ఇట్స్ వెరీ హార్డ్ టు జస్టిఫై మరి అక్కడ హర్షిత్ రాణాని తీసుకురావటము. సో ఐ ఫెల్ దట్ ఇక్కడ కూడా ఒక మిస్టేక్ జరిగింది. బట్ ఇట్ హ్యాపెన్స్, కాంపిటీషన్ ఇంత ఉన్న తర్వాత సమ్వన్ హ్యాస్ టు లూజ్ అవుట్. సో ఇది ఐ థింక్ స్పిన్నర్స్ అన్న ఆల్ ఎక్స్పెక్టెడ్. ఇంకా మిగతా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఇంకా వేరే సర్ప్రైజెస్ అయితే టీంలో ఏం లేవు, ఇంతవరకు అయితే ఉన్నాయి. చాలామంది సిరాజ్ గురించి మాట్లాడచ్చు, కానీ సిరాజ్ ఐ థింక్ ఈ ఫార్మాట్లో ఆల్రెడీ బూమ్రా, దాని తర్వాత అందరు ఉన్నారు కదా, పాజీ ఉన్నాడు, దాని తర్వాత హార్దిక్ పాండ్యా ప్లేయింగ్ 11లో ఆడతాడు. సో సిరాజ్ ఇండియా వెస్టిండీస్ టెస్ట్ సిరీస్కి రెడీ అవుతాడు అనిపిస్తుంది. అందుకని ఈ ఫార్మాట్లో లెట్ హిమ్ ప్లే దట్. ఐ థింక్ తన టైం వస్తుంది ఈ ఫార్మాట్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డోంట్ సీ ఎనీ సర్ప్రైజెస్. కానీ అసలైన సర్ప్రైజ్ ఉంది ఒక ప్లేయర్ది, దాని గురించి ముందు మాట్లాడదాం, అక్కడికి వెళ్ళబోతున్నాం మనము. అయితే మొత్తానికి కొత్త ప్లేయర్లు అయితే వీళ్ళు వచ్చారు, ఎవరి ప్లేస్లో వచ్చారు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మనం టీంలో ఎవరైతే లేరో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దాని గురించి డిస్కస్ చేద్దాం. మరి ఏ ప్లేయర్స్కి ఆపర్చునిటీ దొరకలే, బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ ఇది. నెంబర్ 1 శ్రేయస్ అయ్యర్, నెంబర్ 2 జైస్వాల్. ఆల్రెడీ కొంచెం టచ్ చేసాం ఇంత ముందు మనము, కానీ ఫస్ట్ లెట్స్ కమ్ టు శ్రేయస్ అయ్యర్ టాపిక్. ఇది హాట్ టాపిక్ అయిపోయింది. ఇండియన్ టీం సెలెక్ట్ అవ్వగానే మొత్తం సోషల్ మీడియా ఆన్ ఫైర్. శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడని చెప్పేసి అందరు సోషల్ మీడియా వెళ్ళి ట్వీట్స్ కూడా పెడతాను చూసాం మనం. బికాజ్ అలాంటి పర్ఫార్మెన్స్ చేసేటతో నేను కూడా షాక్లో వెళ్ళిపోయాను. ఐఎమ్ షూర్ మీరేమన్నారు దీని గురించి, శ్రేయస్ అయ్యర్ సెలెక్షన్ గురించి ఏదైతే అవ్వలేదో కింద కమెంట్ చేయండి, ఆనెస్ట్ కమెంట్ చేయండి మీరు. వాట్ యూ థింక్? ఈజ్ నాట్ ఫైండింగ్ ఏ ప్లేస్. ఫస్ట్ తన చేసిన పర్ఫార్మెన్స్ చూడండి, దాని గురించి మాట్లాడదాం. దాని తర్వాత అసలు ఎందుకు తీసుకోలేదు దాని గురించి మాట్లాడదాం. శ్రేయస్ అయ్యర్గా తన పర్ఫార్మెన్స్ పైన టచ్ చేయాలంటే ఈ ఐపీఎల్లో తను చేసిన నార్మల్ విషయం కాదు. 50 యావరేజ్, 185 స్ట్రైక్ రేటు, 650లు, యాజ్ ఎ క్యాప్టెన్ 11 ఇయర్స్ తర్వాత పంజాబ్ని ఫైనల్కి తీసుకురావటము. ఇంతకుముందు తనకు ప్రాబ్లం ఉండేది, పుల్ షాట్ ఆడలేదు, అది ఇది అన్నాడు, అన్ని రెక్టిఫై చేశాడు. వేస్తుంటే ఒక్కొక్క ఫాస్ట్ బౌలర్ కొడుతుంటే వెళ్ళి 20 రోజు లోపల వెళ్ళి పడుతుంది స్టేడియంలో, స్ట్రైట్ లాఫ్ట్స్, కట్స్. అదే కాదు క్యాప్టెన్సీ ఎట్లా లీడ్ చేశాడు పంజాబ్ని, ఆల్మోస్ట్ ఐపీఎల్ గెలిపించేశాడు. అది కాదు ఇంతకుముందు లాస్ట్ సీజన్ కేకేఆర్ యాజ్ ఎ క్యాప్టెన్ గెలిపించాడు, ఢిల్లీని ఫైనల్స్కి తీసుకురావటం. కానీ అండ్ ఇంతకుముందు శ్రేయస్ అయ్యర్, ఇప్పుడు బ్యాటింగ్ కంప్లీట్లీ డిఫరెంట్, చేంజ్ అయిపోయింది తను. ఎవరైనా T20 ఫార్మాట్లో డిజర్వింగ్ అంటే రైట్ నౌ ఈ T20 వరల్డ్ కప్ రాబోతుంది, ఇట్ ఈస్ శ్రేయస్ అయ్యర్. స్ట్రేంజ్, అది మీరు సయ్యద్ ముసా అంటే డొమెస్టిక్ క్రికెట్లో కానీ ఐపీఎల్లో కానీ మీరు ఎక్కడిచ్చినా దుమ్ము లేపేశాడు శ్రేయస్ అయ్యర్. ఇలాంటి పర్ఫార్మెన్స్ కూడా కాదు.
ఇది ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేసినా అందరు ఎక్స్పెక్ట్ చేశారు అయ్యర్ ఉంటాడని. కానీ ఫస్ట్ అగర్కర్ ఏమన్నాడో మీకు చెప్తా. ఏమన్నాడో తెలుసా? ఇది ఏం చేయలేము, ఒకళ్ళు అడిగి శ్రేయస్ అయినా ఎందుకు లేడని అడిగితే ప్రెస్ కాన్ఫరెన్స్లో తను చెప్పాడు, మీరు చెప్పండి ఎవరి ప్లేస్లో తీసుకుంటాము, ఇది నా తప్పు కాదు, శ్రేయస్ అయ్యర్ తప్పు కాదు, సిచ్యువేషన్ అలా ఉంది అని చెప్పేసి దాటేసాడు తన క్వశ్చన్. కానీ టు బీ హానెస్ట్ ఎందుకు తీసుకురారు శ్రేయస్ అయ్యర్? టు బీ హానెస్ట్ శ్రేయస్ అయ్యర్కి అట్లీస్ట్ స్క్వాడ్లో అయితే ఉంది. ఇప్పుడు రింకు సింగ్ ప్లస్ అక్కడ మీరు చూసుకుంటే ఇంకో లెఫ్ట్ హ్యాండర్ మన శివం డుబే, ఇద్దరు ఎందుకు, ఇద్దరిలోంచి ఒక ప్లేయర్ ప్లేస్లో యూ కెన్ డెఫినెట్లీ గెట్ ఇన్ శ్రేయస్ అయ్యర్ అనిపించింది 15 మెంబర్స్ స్క్వాడ్లో. అండ్ మోస్ట్ డిసప్పాయింటింగ్ ఏంటంటే 15 మెంబర్స్ స్క్వాడే కదా, దాంతో స్టాండ్ బైస్ 5 ఉన్నారు, దాంట్లో కూడా తన పేరు లేడు. ఆఖరికి 3rd వికెట్ కీపర్ ఉన్నాడు స్టాండ్ బైస్లో, దాని తర్వాత రియాన్ పరాగ్ యాజ్ ఎ ప్లేయర్ ఉన్నాడు అక్కడ, కానీ శ్రేయస్ అయ్యర్కి అక్కడ ప్లేస్ లేదు. వాట్ డస్ దిస్ సే? ఇదే స్క్వాడ్, ఇదే 20 మెంబర్ స్క్వాడ్లోంచి మళ్ళా వరల్డ్ కప్లో 15 మెంబర్ స్క్వాడ్ కూడా డిసైడ్ అవుతుంది. T20 వరల్డ్ కప్ ఫెబ్లో ఇండియాలోనే ఉంది. సో దానికంటే ముందు 20 మ్యాచ్లు. దాంతో ఇది ఎలాంటి ప్లేస్ అంటే చూడండి, ఒక్కసారి ప్లేస్ T20 వరకు ఇచ్చారంటే ఇలాంటి సిచ్యువేషన్లో ప్లేయర్స్ విల్ టేక్ దర్ ఆపర్చునిటీ. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్కి రావాలంటే ఎంత కష్టం అవుతుంది, టీంలోకి ఎంత కాంపిటీషన్ ఉంది. దిస్ వాజ్ ద రైట్ టైమ్ ఫర్ హిమ్ టు కమ్. దిస్ వాజ్ రియలీ, నాకు యాక్చువల్లీ శ్రేయస్ అయ్యర్ నా దృష్టిలో అయితే తెచ్చి తన్ను వైస్ కెప్టెన్ చేయాల్సింది. అలాంటి లీడర్షిప్ క్వాలిటీ చూపించాడు. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీవన్, ఐ నో ఇట్స్ అ బిగ్ స్టేట్మెంట్ టు బేక్, బట్ స్టిల్ నేను హానెస్ట్గా నా ఫీలింగ్ నేను చెప్తున్నా. మరి దీని గురించి మీరేమంటారు కింద చెప్పండి. ఎక్స్ట్రాడినరీ. అయితే చాలామంది అన్నారు శ్రేయస్ అయ్యర్ ఎక్కడ ఆడతాడు, నెంబర్ 3 బ్యాటింగ్ కదా, ఆడలేడు. తను నెంబర్ 5 కూడా ఆడచ్చు, ఆడలేడా? తను ఎట్లా షాట్లు కొడుతున్నాడు, దాంతో బ్యాటింగ్ ఆర్డర్ షఫల్ చేయొచ్చు. T20లో ఓన్లీ ఓపెనర్స్ది తప్ప ఏ బ్యాటింగ్ ఆర్డర్ కింద సేమ్ ఉండదు. T20 ఫార్మాట్లో ఓన్లీ ఓపెనింగ్ ఒకటే, ఓపెనర్స్ వెళ్తారు. దాంట్లో నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 పిచ్ బట్టి, అపోజిషన్ బట్టి, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ బట్టి బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేయొచ్చు. శ్రేయస్ అయ్యర్ డెఫినెట్లీ ఆ నెంబర్ 5 పొజిషన్లో సెట్ అయ్యాడు. దాని తర్వాత హార్దిక్ పాండ్యా, దాని తర్వాత అక్షర్ పటేల్, వీళ్ళందరూ ఆడేవాళ్ళు. బట్ స్టిల్ దే వెంట్ ఫర్ రింకు ఇంకా శివం డుబే. మరి ఇండియన్ సెలెక్టర్స్ మరి వాళ్ళకి ఆపర్చునిటీ ఎక్స్ట్రా రన్ ఇస్తున్నారు. ఫామ్ కూడా చూస్తే అసలు కంపేర్ కూడా చేయలేము, అంత మంచిగా ఆడి ఫామ్లో ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. వెరీ డిసప్పాయింటింగ్. ఐ ఫీల్ రియలీ హార్డ్, ఎందుకంటే ఒక ప్లేయర్ హార్ట్ బ్రేక్ అయిపోతుంది ఇలాంటి సిచ్యువేషన్లో. ఐ బీయింగ్ మై సెల్ఫ్ క్రికెటర్, ఇంత ముందు సెలెక్షన్ అవ్వనప్పుడు ఇట్స్ వెరీ హార్డ్ ఫీలింగ్. అది కూడా ఇంత పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ముందు వరల్డ్ కప్ రాబోతుంది. మరి ఇప్పుడు ఇక్కడే 20 మెంబర్ అంటే 15+ ఆ స్టాండ్ బైస్లో, లేకపోతే ముందు వరల్డ్ కప్లో కన్సిడర్ చేస్తారా లేదో ఎవరికి తెలుసు. చాలా కష్టం, వెరీ హార్డ్ టు ఈవెన్ థింక్ అసలు శ్రేయస్ అయ్యర్ని ఎట్లా తీసుకెళ్ళేదో. వెరీ డిసప్పాయింటింగ్. అండ్ అది శ్రేయస్ అయ్యర్ గురించి. అండ్ కమింగ్ నెక్స్ట్ టు జైస్వాల్, ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. జైస్వాల్ ఈజ్ ఎ సూపర్ ఓపెనర్. తను ఒకవేళ మీరు ఇంకో ఓపెనర్ని టీంలో పెట్టాలంటే ఇట్ వాజ్ రైట్, థరోలీ డిజర్వింగ్ ఆఫ్ జైస్వాల్. ఇప్పుడు జైస్వాల్ చూడండి, గిల్ వచ్చిన తర్వాత ఇంకా జైస్వాల్కి చాలా కష్టం, ఇంకా ఛాన్సే లేదు. గిల్లు దొరికితే ఛాన్స్ కొట్టేస్తాడు రన్ ఎట్లయినా. కానీ ఫస్ట్ ఇన్ లైన్ ఐ ఆల్వేస్ థాట్ జైస్వాల్కే ముందు ఆపర్చునిటీ ఇవ్వాల్సింది. తను దొరికిన అన్ని మ్యాచ్లో ఫార్మాట్లో స్ట్రైక్ రేట్తో. గిల్ ఏంటంటే ఇంతవరకు అంత స్ట్రైక్ రేట్ ఇంటర్నేషనల్ స్థాయిలో చూపిలే. ఇప్పుడు ఏదో ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు ఫార్ములా ఇండియన్ టీం, 160, 170 స్ట్రైక్ రేట్తో ఓపెనర్స్ ఆడుతున్నారు. అట్లా గిల్ ఆడలే కదా ఇంతకుముందు, డైరెక్ట్గా తెచ్చి ఇక్కడ పెట్టి మీరు ఆడతారు, ఇంతకుముందు వైస్ కెప్టెన్ టీంకి అందుకునే తెచ్చామని చెప్పేసి అంటున్నారు. ఐ డెంట్ సీ దట్ జస్టిఫైయింగ్. బట్ ఎనీవేస్ గిల్ ఈజ్ అ ఫ్యాబులస్ ప్లేయర్. ఐఎమ్ షూర్ ఏషియా కప్లో రన్స్ కూడా కొడతాడు తను. కానీ హ్యావింగ్ సెడ్ ఆల్ దిస్, ముందు జైస్వాల్కి ఆపర్చునిటీ రావాల్సింది. తను అన్ని ఫార్మాట్స్లో కొట్టాడు. అది ఐపీఎల్ ఉన్నా, టెస్ట్ క్రికెట్ అయినా, T20 ఫార్మాట్ ఇండియాకి ఆడిన తక్కువ మ్యాచెస్లో కూడా హీస్ బిన్ ఫ్యాబులస్. ఎనీవేస్ అది సంగతి. మొత్తానికి వీళ్ళిద్దరైతే మిస్ అవుట్ అయ్యారు టీంలో. స్ట్రాంగ్లీ ఐ రియలీ ఫెల్ట్ సారీ ఫర్ ఈ సెలెక్షన్ అవ్వాలి అని చెప్పేసి. మరి ముందు ఆపర్చునిటీ దొరుకుతుంది, ఓన్లీ టైమ్ విల్ ప్రూవ్. సో ఇది దట్ ఈస్ వాట్ ఐ థింక్ అబౌట్ దిస్ ఇండియన్ టీమ్. మొత్తం 15 మెంబర్ స్క్వాడ్ అండ్ స్టాండ్ బైస్ కూడా ఇందాక మీరు చూశారు. ఎనీవేస్ మరి మీరేమంటారు మొత్తం టీం గురించి కింద కమెంట్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చలో, టేక్ కేర్, బాయ్.